వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై సండే వ్లాగ్. సండే వచ్చింది అంటే చాలా లేజీగా ఉంటుంది, అదేంటో కానీ ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అంటారు కదా, నిజమే అండి. నాకైతే చాలా లేజీగా ఉంటుంది. ఇంకా లేవడమే 8:30 to 9 ఈ మధ్యలో అయితే లేగుస్తాము. ఇంకా లేచిన తర్వాత ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. యాక్చువల్గా మేము అక్కడ ఆడుకుంటాం, ఎవ్రీడే ఈవినింగ్ అక్కడ ఆడుకుంటాం అనమాట. సో ఈరోజు సండే కదా, అందరూ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. పార్కింగ్ అయితే అస్సలు ప్లేస్ లేదు. ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాం కదా, ఆనియన్స్ నేను తీసుకుంటే చాలా టైం పడుతుందని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ ఆనియన్స్ సెలెక్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ వంకాయలు చూసారా, మన సైడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, అండ్ ఇవి నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఒకవేళ మీరు ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ నేను వంకాయలు అయితే అస్సలు ఎప్పుడు నేను కొనాలన్నా నాకైతే అసలు నచ్చని వెజిటేబుల్ ఏదన్నా ఉందంటే వంకాయ మాత్రమే. సో నేనైతే అవి చూస్తాను తప్ప తీసుకోను. అండ్ ఇక్కడ ఇది కూడా, దీని నేమ్ ఏంటో కూడా నాకు తెలీదు. ఒకవేళ తెలిస్తే ఇది కూడా కామెంట్ చేయండి. టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తే నేనైతే చేస్తా, మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే వెజిటేబుల్స్ అన్నీ సర్దేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాము. నాకు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారో చూసారా, మా మామయ్య గారు, మా హస్బెండ్, అలానే నా కొడుకు కూడా హెల్ప్ చేస్తారనమాట. సండే యాక్చువల్గా చెప్పాలంటే సండే వాళ్ళది, నేను కూర్చోవాలి. సో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వీక్ మొత్తానికి ఒకేసారి చేస్తాను. సడన్గా అయిపోయిందా, ఇంకా సండేకి మాత్రం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం నా వల్ల లేట్ అయిందనమాట. మేమేదో సీరియస్గా టైం అయిపోతుందని చెప్పేసి కుకింగ్ చేస్తుంటే నా కొడుకు కూడా వచ్చి నేను కూడా బిర్యానీ చేస్తానని మధ్యలో వచ్చాడనమాట. ఇంకేం చేస్తాము, వాడిని కూడా మా దాంట్లో జాయిన్ చేసుకున్నాం. ఈ సండే మేము చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, అలానే గీ రైస్ చేసుకున్నాం. మరి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి అని అడుగుతున్నాను తప్ప ఈవెన్ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అదేంటో కానీ చాలా హర్ట్ అవుతున్నాను అబ్బా. సో ఈసారి ఫస్ట్ 10 కామెంట్స్లో 9th కామెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళు గుడ్ న్యూస్ వింటారు. యాక్చువల్గా నేను ఏదంటే అది జరుగుతుందని వీళ్ళు అంటాం కదా. ఒకవేళ మీరు కానీ 9th కామెంట్ పెట్టి గుడ్ న్యూస్ కానీ వింటే ఖచ్చితంగా దీనికి కూడా రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మన రిలాక్స్ అయ్యి అలా షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. సండే కదా, బయటకు వెళ్ళకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అది మా ఇంట్లో రూల్ అనమాట. సో షాపింగ్కి వెళ్దామని ఇలా రెడీ అయ్యా అనమాట. చిక్పేట వెళ్దాం అనుకున్నాము, బట్ ఆల్మోస్ట్ 5 అయిపోయింది. కేఆర్పురం నుంచి చిక్పేటకి 1.5 hour అనే పడుతుంది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేము ఉన్న ఏరియాలోనే ఏమైనా చూద్దామని అనుకున్నాం అనమాట. చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అని ఊరికి అనలేదు కదా పెద్దలు, నిజమే అది మాత్రం. సో ఏంటంటే అసలు ఈ సామెతకి నేను ఎప్పుడో హెడ్ బాత్ చేసేటప్పుడు రూపాయిది కార్తిక్ షాంపూ ఉంటుంది కదా ప్యాకెట్, అది యూస్ చేసేదాన్ని. సో ఏమైంది, మా హస్బెండ్ చూసి అయ్యయ్యో నీకు హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుందా అని చెప్పేసి 800 పెట్టి ఒక షాంపూ తీసుకున్నాను. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, నాకు ఇలాంటివి ఏం సెట్ అవ్వు, ఎప్పుడు ఏదైతే యూస్ చేస్తున్నా అదే యూస్ చేస్తానని చెప్పేసి అన్నాను. కానీ ఆయన ఏం వేశారంటే డైలాగు, యూస్ చేస్తే నాకు అది తెలుస్తుంది పడుతుందో లేదో, ఆయన ఎన్ని రోజులు ఎప్పుడు అదే యూస్ చేస్తామని చెప్పేసి కొన్నారనమాట. సరే కొన్నారు కదా అని నేను కూడా యూస్ చేశాను. ఈ వితిన్ 1 వీక్లో, అంటే ఒక్కసారి మాత్రమే ట్రై చేశాను. ఆ ఒక్కసారికే పేలు పట్టేసి ఫుల్గా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది అనమాట. నాకు నార్మల్గా ఆయిల్ అయినా ఏవైనా సరే ఎక్కువ ఏది సెట్ అవ్వదు. నాకు చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట, స్కిన్నే కదా హెయిర్ కూడా. సో ఏమైంది, ఫుల్ హెడేక్. ఇంకా కాస్ట్ చూసి బయట అందాన్ని చూసి కొనుక్కోకూడదు, మనకి ఏది సెట్ అవుతుందో అదే కొనుక్కోవాలి. నాకు అండ్ మీకు కూడా చెప్తున్నాను అనమాట. నేను మళ్ళీ రూపాయి షాంపూకే వచ్చేసా. ఆ షాంపూ 800 పెట్టింది అలా వేస్ట్ అయిపోతుంది తప్ప ఎవ్వరూ యూజ్ చేయట్లేదు. ఫ్రెష్ అయిన వెంటనే కాఫీ తాగుదామని కిచెన్లోకి వెళ్తే పాలు అయితే లేవన్నమాట. ఇంకేం చేస్తాం, కిందకి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెచ్చుకొని కాఫీ అయితే పెట్టుకున్నాను. నాకైతే కాఫీ, ఆయనకైతే గ్రీన్ టీ పెట్టేసాను అనమాట. కాఫీ తాగిన తర్వాత బయటకు వెళ్దాం అనుకున్నాం కదా. లాస్ట్ వీక్ మా బుడ్డోడిని మాల్కి తీసుకెళ్ళినప్పుడు ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్ళలేదనమాట, ప్లే జోన్కి. సో వాడు మారం చేస్తుంటే మాకు దగ్గరలో ఉన్న కేజీ ప్లే విల్లాకి అయితే తీసుకొని వెళ్ళిపోయాం. మాకు ఇది వచ్చేసి చాలా దగ్గర, పక్క స్ట్రీట్లోనే అనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకో వర్షం పడేటట్టుంది. మళ్ళీ ఎక్కడైనా అడ్డంగా బుక్ అయిపోతామని చెప్పేసి ఇలా స్కూటీ పైన అయితే వెళ్ళిపోయాం. కిడ్స్కి ఇండోర్లో సేఫ్గా ఫన్గా ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా అనిపించింది. మా బాబు అయితే లోపలికి వెళ్ళంగానే చాలా ఎగ్జైట్ అయిపోయాం. ఇది వచ్చేసి కేఆర్పురంలో మాకు దగ్గరగా ఉన్న కేజీ ప్లే విల్లాకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ బాల్ పిట్, ప్లే యాక్టివిటీస్, ట్రాంపోలైన్ లాంటి కిడ్స్ ఎంజాయ్ చేసే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఎంట్రీకి ముందు షూ రిమూవ్ చేయాలి, సాక్స్ కంపల్సరీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. పేరెంట్స్ కూడా కిడ్స్తోనే ఉండొచ్చు. ఇంకా అంబియన్స్ వచ్చేసి
కిడ్స్కి నచ్చినట్టుగానే మంచిగా డిజైన్ చేశారనమాట. అంటే కలర్ఫుల్గా, దాంతోపాటు మరీ ఎక్కువ హెవీ లైటింగ్ ఏమి లేకుండా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉన్న ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారనమాట. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా కిడ్స్ బర్త్డేకి స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. మాకైతే విషయం ఇప్పుడే తెలిసింది. ఒకవేళ ఒక 1 month ముందు తెలుసున్నా ఖచ్చితంగా మా బాబుని అయితే అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఒకవేళ మీకు దగ్గరగా ఈ కేజీ ప్లే విల్లా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ మీ కిడ్స్ బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేయండి. ఇంకా దీని టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు అనమాట. ఇంకా ఫీజు వచ్చేసి హాఫ్ అన్ అవర్కి 169, 1 అవర్కి 270 అయితే పడుతుంది. హాఫ్ అన్ అవర్ కంటే 1 అవర్ దే బెస్ట్. ఎందుకంటే పిల్లలు ఆడే కొద్దీ ఇంకా టైం మర్చిపోతూ ఉంటారు కాబట్టి మేమైతే హాఫ్ అన్ అవర్కే తీసుకున్నాము. కానీ మా బుడ్డోడైతే ఇంకా ఆడదామన్నాడు. కానీ మాకు అక్కడికి ఆల్రెడీ షాపింగ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాం అనమాట. ఎలాగో దగ్గరే కదా, నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళొచ్చు అని. సో 1 అవర్ తీసుకుంటే బెస్ట్. మనకి సాక్సెస్ కూడా 1 పేర్ తీసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడైతే మళ్ళీ మనకి ఎక్స్ట్రా డబ్బులు అయితే అవుతాయి కాబట్టి వెళ్ళేటప్పుడు మనకి ఆల్రెడీ ఇంట్లో సాక్సెస్ ఉంటాయి కదా పిల్లలకి, తీసుకొని వెళ్ళిపోతే మనం ఇంకెక్కడ ఎక్స్ట్రాగా మనీ పే చేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సండే మార్నింగ్ చూస్తే బోరింగ్గా లేజీగా ఉంటుంది, కానీ ఇలా బయటకి ఎక్కడికైనా వెళ్తే మాత్రం చాలా ఫన్ ఉంటుంది. ఇంతకీ ఈ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. చూస్తే ఎన్ని కామెంట్స్ వస్తాయో ఏంటో. విల్సి పిల్లలు ఇంట్లో ఉంచే కంటే ఇలాంటి ప్లే ఏరియాస్కి తీసుకెళ్తేనే బాగుంటుంది. వాళ్ళు మంచిగా ఆడుకుంటారు, మనం కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాము. యాక్చువల్గా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మాకు దగ్గరలోనే పార్క్ అయితే ఉండేది. ఎవ్రీడే ఈవినింగ్ 5 to 7 పార్క్లోనే ఉండేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది. ఇక్కడ కేఆర్పురంలో నాకు తెలిసినంత దగ్గరగా పార్క్ ఏం లేదు. బెంగళూరులో మేము ఎప్పుడు శారీ షాపింగ్ చేసినా డైరెక్ట్గా చిక్పేట అయితే వెళ్ళిపోయి అక్కడే ఒకేసారి 5 to 10 శారీస్ అయితే తీసుకునే వాళ్ళం. ఎప్పుడు నార్మల్ షాప్స్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఈసారి ఇక్కడ కేఆర్పురంలో చూడాలి అసలు ఏం శారీస్ ఉంటాయో, అసలు షాప్స్లో ఎలా ఉంటుందో కాస్ట్ అని చాలా డౌట్ఫుల్గా ఒక షాప్కి అయితే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళంగానే నిజంగా శారీ కలెక్షన్ చూసి నా మైండ్ బ్లాక్ అయింది. అంత బాగున్నాయి. ఇంకా ప్రైస్ కూడా ఒక్కొక్క శారీ పైన 20% డిస్కౌంట్, ఒక్కొక్క శారీ పైన అయితే 50% డిస్కౌంట్ ఇలా వచ్చినాయి అనమాట. సో మీరు కూడా చూసేయండి. ఇంకా షాప్ లోపలికి వెళ్ళంగానే నా కళ్ళు అయితే శారీ మీద పడ్డాయి. నాకు ఇలా గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ శారీస్ ఆఫర్ చూసారా, 3 శారీస్ 10,500 ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క శారీ 3,000 పడుతుంది. ఇంకా క్వాలిటీ ఏంటి, డిజైన్స్ ఏంటి, చాలా బాగుంది. చూసారా ఎంత కలెక్షన్ ఉందో, శారీస్ కలెక్షన్ చూడడానికి బయట నుంచి చిన్న షాప్ లాగానే ఉంది. ఇంకా వెళ్తే మాత్రం చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. మనం నార్మల్ ఆన్లైన్లో చూస్తాం కదా, కాకపోతే ఆన్లైన్లో మనం డౌట్ అంటే నిజంగానే ఈ శారీ వస్తుందని చిన్న డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు నచ్చింది తీసుకోవచ్చు కదా. శారీ కలెక్షన్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, చాలా బాగున్నాయి. ఇది నేను ఇప్పుడు చూపిస్తున్న అన్నీ కూడా 3,000 ఒక్కొక్కటి, దాంట్లో 3,000 ఉంటుంది. డిస్కౌంట్ పోనీ మనకి 2,500 ఇలా వస్తాయి అనమాట. అండ్ నేను ఇక్కడ పట్టు టైప్ శారీస్ చూస్తున్నాను, ఎందుకంటే అమ్మవారికి పెట్టడానికి. శారీస్ అన్నీ నాకు బాగా నచ్చినాయి. అండ్ నాకు ఫస్ట్ మా హస్బెండ్ ఈ శారీ సెలెక్ట్ చేశారు, కానీ నాకైతే ఈ శారీ కలర్ ఉంది కదా అని నేను పక్కన పెట్టమన్నా అనమాట. శారీ అయితే చాలా బాగా నచ్చింది, కానీ కలర్ ఆ షేడ్ ఉండడం వల్ల పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కదా, అన్నీ చూసి అందులో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ని డిజైన్స్, ఇన్ని కలెక్షన్స్ కళ్ళ ముందు ఉంటే ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో నేను కూడా అలానే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఫైనల్గా ఏదో ఒకటి ఫైనల్ చేయాలి కదా. అండ్ ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఈ శారీ ఎగ్జాక్ట్ కలర్ నా దగ్గర ఉందన్నమాట. అదొక రీజన్తో మళ్ళీ తీసుకోలేదు. కానీ నాకైతే శారీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ బార్డర్ కూడా ఎలిఫెంట్ డిజైన్ బార్డర్ వచ్చిందనమాట, పెద్దగా చాలా బాగుంది. ఇంకా అదే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కదా శారీస్. సో నాకైతే ఈ శారీ మాత్రం చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా రేర్ అనమాట ఇది. ఎందుకంటే మనకి సాఫ్ట్, దాంతోపాటు పట్టు టైప్లో ఉండి ఇంకా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది కదా, చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. కట్టుకుంటే కొందన బొమ్మలా ఉంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. ఫైనల్గా నేను ఏ శారీస్ తీసుకున్నానో తర్వాత మీతో షేర్ చేస్తాను. ఇంకా శారీ షాపింగ్ అయిన తర్వాత చాలా అలసిపోయాం కదా షాపింగ్ చేసి, సమోసా బజ్జీలు తినడానికి అయితే వచ్చేసాము. ఇది మా సండే వ్లాగ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.